హాయ్ జోగ్రాని. ఏయ్, మా ఇంటికి ఎందుకు వచ్చావు? అమ్మమ్మ కోసం. ముందు నువ్వు బయటికి పో. ఏం పారు, చిన్నపిల్లల మీద ఏంటి నీ ప్రతాపం చూపిస్తున్నావు? నువ్వు అలా పిలవుకురా. మనం ఒకటే కదా పారు. మనం అన్న మాటలో ఎన్ని లోతులున్నాయో అమ్మా మీ తాత వివరిస్తే గాని నాకు అర్థం కాలేదు. అది కాదు పారు. వద్దురా నాయనా, నన్ను కూడా మిగతా వాళ్ళలాగే పిలు. జోగ్రానికేమైంది? మీ నాన్నమ్మ నువ్వు ప్రేమగా పోట్లాడుకున్నట్టే మీ నాన్న వాళ్ళ అమ్మమ్మతో ప్రేమగా పోట్లాడుతున్నాడు. వద్దమ్మా, మీ ప్రేమలు నాకొద్దు. నన్ను శివన్నారాయణ గారి భార్యగా గుర్తించండి, గౌరవించండి. అయితే మనం ఒకటి కాదంటావా? కాదురా. నా ప్రేమను వద్దంటావా? వద్దురా. ఊరుకో పారు, మరి అంత మొహమాట ఉండకూడదు. ఏదైనా ఇచ్చినప్పుడు తీసుకోవాలి. నా ప్రేమంతా నీకే, ఎందుకంటే మనం ఒకటే. వద్దురా, వద్దు. జోగ్రానికేమైంది? ఏదో ఒకటైందిలే గాని నువ్వెందుకొచ్చావు? వాళ్ళ అమ్మమ్మ కోసం. పిల్లల్ని అడ్డు పెట్టుకుని పెద్దవాళ్ల దగ్గర సింపతి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లిని అడ్డు పెట్టుకుని పేరెంట్స్ దగ్గర సింపతి సంపాదించేవాళ్ళని నేను చాలా మందిని చూశాను.